ఆర్టీసీ బస్ భవన్ ఎదుట రిటైర్డ్ ఉద్యోగుల నిరాహార దీక్ష. పెండింగ్ బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ఆందోళన. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న బస్ భవన్ ముందు తెలంగాణ రాష్ట్ర రోడ్లు రవాణా సంస్థ రిటైర్డ్ ఉద్యోగులు నిరాహార దీక్ష చేపట్టారు. పదవీ విరమణ చేసినప్పటి నుంచి తమకు రావాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలు పూర్తిగా అందలేదని ఆరోపిస్తూ వారు ఆందోళనకు దిగారు. పలు జిల్లాల నుంచి వచ్చిన రిటైర్డ్ ఉద్యోగులు బస్ భవన్ ఎదుట ధర్నా నిర్వహిస్తూ తమ సమస్యలను ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్య దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పదవి విరమణ చేసి నెలలు సంవత్సరాలు గడుస్తున్నా గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్, పీఎఫ్ బకాయిలు తదితర ఆర్థిక ప్రయోజనాలు పూర్తిగా అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు, ఉద్యోగులు తమ జీవిత కాలం ఆర్టీసీ అభివృద్ధికి సేవలందించినప్పటికీ రిటైర్మెంట్ అనంతరం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వైద్య ఖర్చులు, కుటుంబ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో రావాల్సిన బకాయిలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం వెంటనే స్పందించి పెండింగ్ లో ఉన్న అన్ని రిటైర్మెంట్ బెనిఫిట్లను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల నిరాహార దీక్ష నేపథ్యంలో బస్ భవన్ పరిసరాల్లో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొనగా పోలీసులు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ అంశంపై ఆర్టీసీ యాజమాన్యం నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.